దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయ కాలాన్న దేవుని మాటలు మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఫలాలు, ఆత్మ ఫలాలు మనము ఫలించాలి. భౌతికమైన ఫలాలు దేవుడు మనకు ఇచ్చాడు. ఆ ఫలాలు మనం తిని ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు భౌతిక ఫలాలను మనకు అనుగ్రహిస్తే, ఆత్మ ఫలాలు నువ్వు ఫలిస్తే నీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా, దేవుని దృష్టిలో నమ్మకమైన వాడిగా నువ్వు కనిపిస్తావు. కాబట్టి ఆయన మన దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే ఆత్మ ఫలాలు. ఆ ఫలాల్లో ఒకటైన ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం గురించి ఈ ఉదయకాలాన్న ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనిషికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవాలి అనే ఆశ ఉంటుంది. అయితే ఆ కోరికలు విపరీతమైనప్పుడు మనిషి చేయరాని పనులు, తనకున్న ఇచ్చను బట్టి, తనకున్న కోరికలు బట్టి చేయరాని పనులు చేసి తన స్వతిత్వానికి, దేవుని ఇష్టానికి పక్కన పెట్టి తన స్వతిత్వాన్ని చేసుకొని తను దుఃఖంలోకి, బాధలోకి, శ్రమలోకి, వేదనలోకి, అప్పుల్లోకి, బాధల్లోకి పురిగిపోవటం మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం ఈ ఆశా నిగ్రహం గురించి ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనంలో మాట అంటాడు, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఏమండి, పరాక్రమశాలి కంటే, ఈ సామెతను రాసిన అది సొలొమోను చెప్తున్నాడు. ఆయన జ్ఞాని చెప్తున్న మాట, పట్టణాన్ని పట్టుకోవడం కంటే తన మనసును అణుచుకునేవాడు శ్రేష్ఠుడు, పరాక్రమశాలి కంటే శ్రేష్ఠుడు. మనసును స్వాధీనంలో పరుచుకోకపోతే, మనసును మన కంట్రోల్లో పెట్టుకోకపోతే మనం రాని పనులు చేస్తాం. చేయవలసిన పనులు చేయకుండా చేయరాని పనులు చేసి దేవుని దృష్టికి మనము పాపులుగా మిగిలిపోతాం. తద్వారా మనము నరకానికి పోతాం. అందుకని ఆశా నిగ్రహం నీకు ఉండాలి. అందుకని అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని చెప్పి భక్తుడు అంటాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తావో, నువ్వు కంట్రోల్ అనగా సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కలిగి ఉంటావు. ఏమమ్మా, ఆశా నిగ్రహం వల్ల నువ్వు ఏది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది నీకు తెలుస్తుంది. అంతేకాకుండా నీవు ఆశా నిగ్రహాన్ని పక్కకు పెట్టి నీ ఇష్టానుసారంగా చేసుకెళ్ళిపోయి, నా ఇష్టాన్ని నా కంటికి కనిపించేది, మనసు కనిపించేది నీ ఇష్టానుసారంగా చేసుకెళ్ళిపోతే కుదరదు. నువ్వు ఫలించాలి. ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ఫలించాలి నువ్వు. ఇంకో వచనం మన సామెతలు చూసినట్లయితే 25:28 మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం మనం ఒక్కసారి చూసొద్దాం రండి. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకోలేని వాడు అంతే. ఏమండి, పాపం చేయాలి, వ్యభిచారం చేయాలి, త్రాగాలి, తిరగాలి, ఖైనీలు గుట్కాలు నవలాలి, ఆశల్లో మంచి ఆశలు ఉన్నాయి, చెడ్డ ఆశలు ఉన్నాయి. ఈ లోకాశ మనల్ని మరణానికి ప్రేరేపిస్తుంది. అది ధనాపేక్ష కావచ్చు, ఆశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపుటంబం కావచ్చు. ఈ ఆశలు మనల్ని నరకానికి లేదా మన దుఃఖంలో గెట్టేసే ప్రయత్నం చేస్తే, ఆత్మీయ ఆశలు ఉన్నాయి. నేను దేవుని కోసం ఫలించాలి, దేవుని కోసం నడవాలి, దేవుని కోసం పనిచేయాలి. ఈ ఆశ పనులు ఏం చేస్తుందంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నీకు తీసుకెళ్తుంది. కనుక ఈ ఉదయకాలన్న సహోదర, సహోదరి, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, అమ్మ, తండ్రి వినండి. చెప్తున్న మాట, దేవుని చెప్తున్న మాట ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. దేవుని చెప్తున్న మాటను హృదయంలో పెట్టుకొని, నీ శరీరం ఒక్కోసారి నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఏమండి, కాబట్టి నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు మనకేమి పెట్టాడంటే ఉపవాసము. ఆ ఉపవాసం అనే క్రియ ద్వారా నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవచ్చు.
నీ శరీరాన్ని మొదటగా నీ శత్రువు ఎవరు అంటే ఈ లోకంలో నీ శరీరమే. ఆ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే, నీ కన్ను నీవు కంట్రోల్లో పెట్టుకుంటే, నీ నోరు నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే నీకు అంతా క్షేమకరమైన స్థితి, ఆరోగ్యకరమైన స్థితి ఉంటుంది. కనుక ఉదయకాలన్నా ఆశానిగ్రహము ప్రాకారం లేకపోతే పురం పాడైపోతుంది. కనుక నీకు ఆశానిగ్రహం లేకపోతే, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వు పతన అవస్థకి చేరే ప్రమాదం ఉంది. కనుక దేవుడి ఉదయకాలన్న చెప్తున్న మాట, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండండి. అది ఎలా సాధ్యం అవుతుందంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండే వాక్యానుసారంగా నువ్వు నడిచినట్లయితే సెల్ఫ్ కంట్రోల్ నువ్వు పొందుకుంటావు. కనుక దేవుడి ఉదయకాలం చెప్తే నీ మాటలు ఆలకించి ఆయన మాటల ద్వారా జీవించమని, మాటల ప్రకారం జీవించమని ఈ ఉదయకాలన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్